మనకంటూ ఏ స్థాయి లేనప్పుడు, మనకంటూ ఒక గుర్తింపు లేనప్పుడు మనల్ని ఎవరు పెద్దగా పట్టించుకోరు. కానీ మనం ఏంటో నిరూపించుకున్న తర్వాత మన చెంతకి చేరటానికి, మన ఆశ్రయం పొందటానికి ఎంతమందో ప్రయత్నిస్తూ ఉంటారు. మనకు చాలా దగ్గరి వాళ్ళు, మాకు బాగా తెలిసిన వాళ్ళు, మా వాళ్ళే అని చెప్పి మన గురించి చాలా దగ్గరి వాళ్ళుగా చెప్పుకుంటూ ఉంటారు. మరి ఇలా మన గురించి కూడా పలువురు గొప్పగా చెప్పుకునేలాగా మనం ఏ విధంగా మారాలి, మనలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను ఏ విధంగా బహిర్గతపరచుకోవాలి అనేటువంటి అంశాలని నేటి వీడియోలో చర్చించుకుందాం. వెల్కమ్ టు కీర్తి క్రియేటివ్స్. నేను మీ కీర్తనారెడ్డి. మొట్టమొదటి సూత్రం ఏంటంటే, మనం ఏమీ సాధించకుండా పెద్దగా గుర్తింపు లేకుండా ఏదో అలా బ్రతికేస్తున్నంత కాలము, లేదంటే మన దగ్గర ఏదైనా చెడు వ్యాపకాలు ఉన్నప్పుడు, ఇలాంటి సందర్భాల్లో మాత్రం మనం ఎంత దగ్గరి వాళ్ళమైనా, మనం అప్పుల్లో కూరుకుపోవటము, లేకపోతే మన జీవితం నెగిటివ్లో నడుస్తున్నప్పుడు మనం ఎంత దగ్గరి వాళ్ళమైనా కూడా మన చుట్టాలో, మన స్నేహితులు, మన పరిచయస్తులు వీళ్ళందరూ కూడా మన గురించి ఎలా చెప్తూ ఉంటారంటే, వాళ్ళు మీకు బాగా దగ్గరి వాళ్ళు కదా అంటే, లేదు లేదు మాకు వాళ్ళు చాలా దూరము, మాకు పెద్దగా పరిచయం లేదు అని చెప్పి చెప్తూ ఉంటారు. మన దగ్గర వాళ్ళే అయినా, మన దగ్గర వాళ్ళు అయినప్పటికీ కూడా వాళ్ళు మాకు చాలా దూరం వాళ్ళు, మా చుట్టాలే, కానీ వాళ్ళకి మాకు పెద్దగా పడదు, చాలా దూరం అని చెప్పి చెప్తూ ఉంటారు. అలా కాకుండా కొంతకాలం ప్రయాణం చేసి నీదైనటువంటి ప్రణాళికతో కష్ట నష్టాలను ఓర్చుకుంటూ ముందుకు సాగి అనుకున్నది ఏదో సాధించి జీవితంలో పలువురు నిన్ను గుర్తించేటువంటి స్థాయికి చేరావనుకో, నువ్వు ఎంత దూరం అయినప్పటికీ దూరపు వాళ్ళు కూడా ఏది లేదు వీళ్ళు మా వాళ్ళే, మాకు తెలిసిన వాళ్ళే, చాలా దగ్గరి వాళ్ళు, మాకు వాళ్ళకి రాకపోకలు బాగా కొనసాగుతూ ఉంటాయి అని చెప్పి వాళ్ళ గురించి చెప్తూ ఉంటారు. అంటే మీకు ఇక్కడ అర్థమైనటువంటి విషయం ఏంటి? మనం కనుక గొప్ప స్థాయికి చేరితే మన చుట్టూ అందరూ స్నేహితులు, సన్నిహితులు వాళ్ళే కనిపిస్తూ ఉంటారు, బంధువులు కూడా, బంధువర్గం కూడా కనిపిస్తూ ఉంటారు. ఎప్పుడైతే మనం ఏమీ సాధించకుండా అప్పుల్లో కూరుకుపోవటమో, నెగిటివ్ పొజిషన్లో ఉండిపోవటమో, పలువురి చేత భంగపడేటువంటి పరిస్థితిలో ఉండటమో జరిగితే మాత్రం మన వాళ్ళే అయినప్పటికీ కూడా మనల్ని దూరం పెడుతూ ఉంటారు. అందుకే మనకు ఒక పద్యం కూడా ఉంటుంది, ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులొత్తురెట్లనినన్, తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరుగదరా సుమతి అనేటువంటి పద్యం లాగా మన దగ్గర ఏమీ లేనప్పుడు అసలు ఎవ్వరూ కూడా ఉండరు. కానీ మనం పేరు ప్రతిష్టలతోనో, సిరి సంపదలతోనో, ప్రత్యేకమైనటువంటి గుర్తింపుతోనో ఒక స్థాయికి చేరితే మాత్రం ఖచ్చితంగా చెరువు నిండా నిండినటువంటి నీళ్ళలోకి కప్పలు 10,000గా చేరి బెకబెక అని ఎలా అరుస్తూ ఉంటాయో, ఇదిగో ఇలాగే మనం ఏదైనా సాధించిన తర్వాత ప్రతి ఒక్కరూ వీళ్ళు మా వాళ్ళే, మాకు బాగా తెలుసు, మా దగ్గరి వాళ్ళు అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారన్నమాట. ఇలా చెప్పుకోవాలి అంటే మనం ఖచ్చితంగా ఏదో ఒక ఢంకాని, విజయ భేరిని మోగించాలి కదా. పలువురు మన గురించి ఆదర్శవంతంగా తీసుకునేలాంటి జీవితాన్ని గడపడం అలవాటుగా మార్చుకోవాలి కదా. మరి మనం చిన్న చిన్న అలవాట్లన్నీ మన జీవితంలో మిళితం చేసుకుంటూ ముందుకు వెళితే ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఆ చిన్న అలవాట్లే మనల్ని గొప్ప ప్రభావశీలమైనటువంటి వ్యక్తులుగా మార్చగలుగుతాయి. అందుకే చిన్న మంచి అలవాటైనా పర్వాలేదు, చిన్న లక్షణమైనా పర్వాలేదు, మన జీవితంలో మిళితం చేసుకుంటూ ముందుకు సాగాలి అంటారు పెద్దలు. ఒక చిన్న విత్తనాన్ని చూడండి, దాన్ని ఇలా విసిరేసామే అనుకోండి, పెంచాలని మనం అనుకోలేదు, ఏదో తిని ఒక విత్తనాన్ని అలా విసిరేసామే అనుకోండి, అది నెమ్మదిగా మట్టిలో నుండి విచ్చుకొని బయటికి వస్తూ ఉంటే చీమలు ఆ విత్తనాన్ని తినాలని ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అయినప్పటికీ కూడా అది తనని రక్షించుకుంటూ చిన్నగా మొలకెత్తుతుంది. ఆ తర్వాత పక్షులు దానిపై దాడి చేసి తినాలని ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అయినప్పటికీ కూడా నెమ్మదిగా మట్టిలో దాక్కుంటూ మొక్కగా ఎదుగుతుంది. మొక్కగా ఎదిగిన తర్వాత పశువులు దాన్ని తిని కడుపు నింపుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాయి. 1-2 సార్లు తినేస్తాయి కూడా. అయినప్పటికీ కూడా ఎక్కడ మొక్క నేను పెరగను అని కూర్చోదు కదా, మళ్ళీ ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. మొక్క కాస్త నెమ్మదిగా పెరిగి పెద్ద మొక్కగా మారడం, ఆ తర్వాత చెట్టుగా మారటం, తర్వాత వృక్షంగా మారటం, ఆ తర్వాత మహావృక్షంగా మారటం. ఇలా మహావృక్షంగా మారిన తర్వాత ఏ చీమలైతే ఈ విత్తనాన్ని తినాలనుకున్నాయో ఆ చీమలే ఆ చెట్టు నీడకు చేరుతాయి. ఏ పక్షులైతే ఈ మొలకని తినాలనుకున్నాయో ఆ పక్షులే ఆ మహావృక్షం పైన గూడుని కట్టుకుంటూ ఉంటాయి. ఏ జంతువులైతే ఆహారంగా మార్చుకోవాలి ఈ మొక్కను అనుకున్నాయో ఆ జంతువులే ఆ చెట్టు నీడన సేద తీరుతూ ఉంటాయి. అంటే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటి? ఎవరైతే మనల్ని దూరంగా పెట్టాలనుకున్నారో, ఎవరైతే మనల్ని పతనం చేయాలనుకున్నారో, ఎవరైతే మనల్ని తక్కువగా చూడాలనుకున్నారో, మనం గొప్ప స్థాయికి ఎదిగిన తర్వాత వాళ్ళంతా మన వాళ్ళు అయిపోయి మన దగ్గరికి చేరుతూ ఉంటారు, మన నీడకి రావటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇదిగో ఇది కదా జీవితం.
ఎవరి చేతనైతే తిరస్కరించబడ్డామో, ఎవరి చేతనైతే తక్కువగా చూడబడ్డామో, ఎవరి చేతనైతే మన గురించి హీనంగా మాట్లాడబడ్డామో వారి చేతనే మనం పొగడబడటం, వారి చేతనే మన గురించి గొప్పగా చెప్పుకోబడటం, వారే మన నీడన చేరేలాగా, మన పంతన చేరి మన సలహాల కోసం తాపత్రయపడేలాగా మన జీవితాన్ని మార్చుకుంటాం చూడండి. అదిగో అది అసలైన జీవితం. అదిగో అక్కడ అసలైనటువంటి సంతృప్తి దొరుకుతుంది. అందుకే ఇలాంటి బ్రతుకు కోసం ప్రయత్నం చేయాలి, ఇలాంటి జీవితాన్ని గడపటం కోసం ప్రయత్నం చేయాలి. ఇక్కడ సక్సెస్ సాధించిన తర్వాత వచ్చేటువంటి ఆనందం ఉంటుంది చూడండి. పలువురి ప్రశంసలతో పాటు పలువురు మన ఆశ్రయం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు చూడండి. ఇక్కడ దొరికేటువంటి సంతృప్తి ఇంకా ఎక్కడా కూడా దొరకదు. నీ కోసం నువ్వు నిర్మించుకున్నటువంటి ఒక్కొక్క మెట్టు మహాసౌధమై నిలిచినట్టు, నీ కోసం నువ్వు తీసుకున్నటువంటి ఒక్కొక్క నిర్ణయం ఒక్కొక్క కష్టం అన్నీ కలిపి నిన్ను గొప్ప స్థాయిలో నిలబెడతాయి. అందుకోసమని ఏదైనా సాధించాలి అని కనుక నిర్ణయం తీసుకుంటే అది ఆరంభ శూరత్వం లాగా కాకుండా దాన్ని పూర్తిగా మీ నరనరాన జీర్ణింప చేసుకొని దానికోసం నిరంతరం కృషి చేసి పట్టు వదలనటువంటి దృఢ సంకల్పంతో అనుకున్నది సాధించే వరకు కూడా కృషి చేస్తూనే ఉండాలి. అవాంతరాలు ఎదురవుతూనే ఉంటాయి. ఒక మొక్క ఎన్ని అవాంతరాలు తట్టుకొని ఎదుగుతుంది. మరి విచక్షణ జ్ఞానం ఉన్నటువంటి మనం ఎన్ని అవాంతరాలనైనా తట్టుకొని నిలబడాలి కదా. ఒక మొక్కే మహావృక్షంగా ఎదిగి ఇన్ని జీవరాశులకి సేద తీరుస్తున్నప్పుడు మనిషి విచక్షణ జ్ఞానం కలిగినటువంటి మనము మరింత స్థాయికి చేరాలి. మరి ఎంతమందికి ఆదర్శంగా నిలవాలి, మరి ఎంతమందికి ఆశ్రయాన్ని ఇవ్వగలగాలి. మీకోసం లక్ష్యం లేకుండా ఎప్పుడు కూడా బలాదూరుగా ఉండకండి. అసలు విలువే ఉండదు. అలా ఉంటే మీరు ఎవరింటి ముందుకైనా వెళ్తే కూర్చోమని చెప్పే వాళ్ళు కూడా ఉండరు. అందుకోసమే మీ విలువ మీరే పెంచుకోవాలి. మీ విలువ మీరు పెంచుకోవాలి అంటే మీకు ఒక లక్ష్యం అనేది ఖచ్చితంగా ఉండాలి. లక్ష్యం ఉంటే సరిపోతుందా? దానికోసం నిరంతరం పట్టువదలని దృఢ సంకల్పంతో ముందుకు సాగాలి. అప్పుడే అనుకున్నది సాధించగలుగుతాము. మనం ఏంటో నిరూపించుకోగలుగుతాము. నీలో కూడా బలం, శక్తి, సత్తా ఉన్నాయని పలువురు నమ్మగలిగేలాగా చేస్తాము. ఆదర్శంగా చెప్పుకునేటువంటి వ్యక్తుల జాబితాలో చేరిపోతాము. ఎప్పుడు సంపద కలిగితే అప్పుడు నీ దగ్గరికి చుట్టాలు వచ్చినట్టుగా, చెరువులో ఎప్పుడు నీళ్లు నిండితే అప్పుడు ఆ చెరువులోకి వేల కప్పలు వస్తాయి. మళ్ళీ ఆ చెరువులో నీరు ఎండిపోయిన తర్వాత అక్కడ ఒక్క కప్ప కానీ చేప పిల్లలు కానీ ఏమీ కనిపించవు. ఇదిగో ఇలాగే నువ్వు కూడా నీ జీవితంలో గొప్ప స్థాయికి వెళ్తే నీ చుట్టూ అందరు ఉంటారు. నువ్వు కనుక నెగిటివ్ జీవితంలో అప్పుల్లో పలువురితో చెప్పించుకునేటువంటి స్థాయిలో కనుక ఉంటే నీ చుట్టూ ఎవరు ఉండరు అనేది ఈ పద్యంలో చాలా చక్కగా చెప్తూనే ఉన్నారు. పద్యం ద్వారా నేర్చుకోవచ్చు, ఒక మొక్క ఎదుగుదల ద్వారా నేర్చుకోవచ్చు, జీవితాల్లో జరిగినటువంటి సంఘటనల ద్వారా నేర్చుకోవచ్చు. ఎలా మనం ప్రేరేపించబడ్డాం అనేది ముఖ్యం కాదు. ఇక్కడ ఎలా ప్రేరేపితమైనప్పటికీ కూడా చివరికి అనుకున్నది సాధించామా లేదా అనేది మాత్రమే ముఖ్యం. మరి మీ జీవితంలో మీరు ఒక లక్ష్యం పెట్టుకొని కనుక ముందుకు వెళితే ఖచ్చితంగా దానికి ఒక ప్రణాళికను వేసుకోండి. ఎప్పటి వరకు దాన్ని సాధిస్తారు, ఏ స్థాయిలో సాధిస్తారు, ఎలాంటి కృషిని పట్టువదలకుండా కొనసాగిస్తారు మొదలైనటువంటి అంశాలన్నింటినీ కూడా ఒక ప్రణాళికబద్ధంగా వేసుకొని మీ జీవితంలో మీరు అనుకున్నది సాధించండి. పలువురి చేత ప్రశంసలు పొందేలాగా ముందుకు సాగండి. ఒక జ్యోతిలాగా వెలగాలి అంటే ముందు ఒత్తి కాలుతూ ఉండాలి. ఆ ఒత్తి కాలుతూ ఉన్నప్పుడు మాత్రమే కదా జ్యోతిలాగా వెలగగలుగుతుంది. అదిగో అలాగే మన శరీరం ఒత్తిలాగా నిరంతరం కష్టపడుతూ కాలుతూ ఉంటేనే మన జీవితం ఆశావంతంగా ముందుకు సాగగలుగుతుంది. మీరందరూ కూడా గొప్పనైనటువంటి వెలుగులు పంచేటువంటి వ్యక్తుల జాబితాలో చేరాలి అని కోరుకుంటూ, మరి మీ జీవితంలో మీరు ఏ లక్ష్యం పెట్టుకున్నారు, మీరు ఆల్రెడీ ఏదైనా లక్ష్యం పెట్టుకుని ఏదైనా అంశం సాధించారా, సాధిస్తే ఏమి సాధించారు అనేది కామెంట్ చేయండి. ఇంకా ఏదైనా లక్ష్యం పెట్టుకుంటే ఏ లక్ష్యం పెట్టుకున్నారు అనేది కామెంట్ చేయండి. అలాగే మీ జీవితాల్లో మీరు అనుకున్నదంతా కూడా జరగాలి అని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.